భారత చరిత్రలోనే అతిపెద్ద విమాన ప్రమాదం చోటు చేసుకుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే విమానం జనావాసాల్లో కుప్పకూలింది. మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ మీదుగా విమానం పడిపోయింది. ప్లేన్ క్రాష్ అవడంతోనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఆ ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది. ఇటు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేసింది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం AI-171 టేకాఫ్ అయిన కాసేపటికే నేరుగా ఇంటర్న్ డాక్టర్లు నివసిస్తున్న ఓ రెసిడెన్షియల్ హాస్టల్పై పడడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బిల్డింగ్లోని 3, 4, 5వ అంతస్తులను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో భారీ మంటలు చెలరేగాయి. 50 మందికి పైగా ఉంటున్న హాస్టల్ భవనాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఇందులో యువ వైద్యులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మంటల తీవ్రతకు కొందరు లోపలే చిక్కుకుపోగా మరికొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు పై అంతస్తుల నుంచి కిందకు దూకేశారు. సరిగ్గా మధ్యాహ్నం సమయంలో పెద్ద సంఖ్యలో మెడికోలు మెస్లో లంచ్ చేస్తున్న సమయంలో విమానం కూలిపోవడంతో యువ వైద్యులు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా మరణించినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే మృతుల సంఖ్య ఎక్కువే ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విమాన ప్రమాదంపై ఎయిర్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా ఉన్నారని తెలిపింది. వీరిలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్ జాతీయులు, 1 కెనడియన్ జాతీయుడు ఉన్నారని వివరించింది. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా బతికే అవకాశం లేదని అహ్మదాబాద్ సిపి ప్రకటించారు. విమానంలో ఉన్న 242 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన స్పష్టం చేశారు. మృతదేహాలన్నీ గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, బీజే హాస్పిటల్కు వచ్చి DNA టెస్ట్ చేయించుకోవాలని మృతుల బంధువులకు ఆయన సూచించారు. విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణించారు. లండన్లో ఉన్న తన భార్యను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆయన ఈ విమానంలో బయలుదేరారు. చెక్-ఇన్ పత్రాల ప్రకారం ఆయన బిజినెస్ క్లాస్లో ప్రయాణించేందుకు మధ్యాహ్నం 12:10 గంటలకు జోన్ 1 నుంచి బోర్డింగ్ పూర్తి చేసుకున్నారు. ఆయన మరణంతో గుజరాత్ బీజేపీలో తీవ్ర విషాదం నింపింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది మాటలకు అందని విషాదంగా పేర్కొన్నారు. ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాద వివరాలు, సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సహాయక, పునరావాస కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించేందుకు తాను తక్షణమే అహ్మదాబాద్కు బయలుదేరుతున్నట్లుగా మోడీతో రామ్మోహన్ నాయుడు తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన అత్యంత విషాదకరమని, ఊహించలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరితో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా మృతుల కుటుంబాలకు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో 2 బ్రిటన్ యువకులు తీసుకున్న సెల్ఫీ వీడియో కన్నీరు తెప్పిస్తోంది. భారత్లో పర్యటించేందుకు వచ్చిన 2 యువకులు ఇక ఇండియాను విడిచి వెళ్తున్నామని గుడ్ బై టు ఇండియా అంటూ వీడియోలో తెలిపారు. చాలా సంతోషంతో ఇంగ్లాండ్కు వెళ్తున్నట్లు వీడియోలో నవ్వుతూ చెప్పారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమానంలో 53 మంది బ్రిటన్ పౌరులు ఉండడంతో వారి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. తీవ్ర మనోవేదన కలిగించే సమయంలో ప్రయాణికులు మరియు వారి కుటుంబ సభ్యులకు తన ప్రార్థనలు అండగా ఉంటాయని తెలిపారు. మరోవైపు ఇంగ్లాండ్కు బయలుదేరే ముందు ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు చేరుకుంది. ఆ సమయంలో విమానంలో ఉన్న లోపాలను చూపిస్తూ ఆకాశ్ అనే ప్రయాణికుడు వీడియో తీశాడు. విమానంలో సాంకేతిక లోపాలున్నాయని, ఏసీలు పనిచేయడం లేదని, విమానంలో కనీస సౌకర్యాలను కూడా లేవంటూ ఆరోపిస్తూ ఆకాశ్ వీడియో తీశారు. విమాన ప్రమాదంలో మరణించిన వారికి టాటా గ్రూప్ భారీ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 పరిహారం ఇవ్వనున్నట్లు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. అలాగే విమాన ప్రమాద సమయంలో దెబ్బతిన్న మెడికల్ కాలేజీ బిల్డింగ్ను కూడా పునర్నిర్మిస్తామని కూడా స్పష్టం చేశారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఆ సంస్థ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో ఎయిర్ ఇండియా సంస్థ తమ సోషల్ మీడియా అకౌంట్స్ డీపీలను నల్ల రంగుతో అప్డేట్ చేసింది. ఎక్స్తో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోనూ బ్లాక్ కలర్ డీపీలను పెట్టింది. 1985 తర్వాత ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు సంబంధించి ఇదే అతిపెద్ద ప్రమాదంగా తెలిపింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఉగ్రదాడిగా అభివర్ణించారు కేఏ పాల్. తన అంతర్జాతీయ ప్రయాణ అనుభవంతో చెబుతున్నట్లుగా పేర్కొన్న కేఏ పాల్ ఇది ఉగ్రదాడి కనిపిస్తోందని అన్నారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పాత్రికేయుడు వివిఆర్ కృష్ణంరాజుకు మంగళగిరి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ మధ్యాహ్నం ఆయనను కోర్టులో హాజరుపరచగా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కృష్ణంరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా తొలి అడుగు వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గురువారం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకం ఇస్తున్నామని ప్రకటించారు. సూపర్ 6 హామీల్లో ఇది ఒక కీలకమైన పథకమని చంద్రబాబు పేర్కొన్నారు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ మ్యాచ్లో రెండో రోజు రెండో సెషన్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 84 పరుగుల ఆధిక్యంతో నిలిచింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అద్భుత బౌలింగ్తో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చడంతో ఆసీస్ మ్యాచ్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని, తన చివరి రాజకీయ పార్టీ ఇదేనని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు. కొన్ని మీడియా ఛానళ్లతో తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. తనను పార్టీ నుంచి 14 నెలల పాటు సస్పెండ్ చేసినప్పటికీ తాను పార్టీ మారే ఆలోచన చేయలేదని గుర్తు చేశారు. నటి కల్పికపై పోలీస్ కేసు నమోదయ్యింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ప్రిజం పబ్లో జరిగిన ఘటనపై పబ్ యాజమాన్యం ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆమెపై కేసులు నమోదు చేశారు. కల్పిక తమ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించిందని, ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. యూపీఐ ద్వారా 3,000కు మించి చేసే చెల్లింపులపై 0.3% మర్చెంట్ డిస్కౌంట్ రేటు విధిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారంపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని తెలిపింది. దీంతో యూపీఐ వినియోగదారులకు ఊరట లభించినట్లయింది. పంజాబ్లో దారుణం జరిగింది. లుధియానాకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదేశ్ మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పార్క్ చేసిన ఓ కారులో ఆమె మృతదేహం కనిపించింది. అయితే ఆమె మృతికి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. నోబెల్ పురస్కార గ్రహీత కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల నివాసంపై బంగ్లాదేశ్లో మూకదాడి జరిగింది. ఈ దాడి సందర్భంగా నానా బీభత్సం చోటు చేసుకుంది. దీంతో ఈ ఘటనపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. స్థానిక మీడియా కథనం ప్రకారం ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి దాడి చేసినట్లు తెలుస్తోంది.